బైరేట్ అంటున్నారు కదా, మైకి తీసుకెళ్ళి ఆయన నోట్లో పెట్టండి ఏమయ్యారని. మరి సమాధానం చెప్తుందా? ఈ రోజున 5 సంవత్సరాల పరిపాలనలో నిర్ణయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నువ్వు ఎందుకు పడతావని అడుగుతున్నా. నీకు చేత కాక నువ్వు ప్రజలకు న్యాయం చేయలేక, ఆ తప్పిపోయిన ఆడపిల్లలకు న్యాయం చేయలేక, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయలేక ఈ రోజు ఏ పవన్ కళ్యాణ్ చూస్తే నువ్వు గసగస వణకుతావు. ఆ పవన్ కళ్యాణ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ నిందలని అడుగుతున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారే ఎలక్షన్ ముందు అన్నారు, ఇప్పుడు జగన్ గారికి భయపడే ఏం మాట్లాడతలేదు, అధికారం ఉంది అని కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటావు? దాని అమ్మ తసరా బుడ్డి అసయ్య దన్నట్టు పవన్ కళ్యాణ్ పదవలేనప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడికి గచ్చ వణికించే నాయకుడు ఏకైక వ్యక్తి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి పవన్ కళ్యాణ్ గారు వణకుతారా? పవన్ కళ్యాణ్ గారు మొగం చూడడానికి జగన్మోహన్ రెడ్డి వణకుతారు. అందుకే కదా మొన్న అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ అరెస్ట్ చేయండి అని చెప్పని అన్నారు. తప్పుడు విషయాలు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భేదాలు లేవు. ఇది తప్పిదాలు, ఒక బురద చల్లము. పవన్ కళ్యాణ్ పైన బురద చల్లము. పవన్ కళ్యాణ్ గారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి భేదాలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయనంత అవసరం ఏముందని అడుగుతున్నా. ఎవరు? పవన్ కళ్యాణ్. నాయన ఒకటే చెప్తున్నా సోదరులారా, పవన్ కళ్యాణ్ గారు పదవకు లేకముందే జగన్మోహన్ రెడ్డి గచ్చి పవన్ కళ్యాణ్ చూసి వణికిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నిలుపుతాడా? రోజా వచ్చి అన్ని మాట్లాడుతుంది. ఒక రిపోర్టర్ పక్క రాష్ట్రంలో రిపోర్టర్ అన్నాడని పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి రోజా వచ్చి అన్ని మాట్లాడుతుంది. మరి రోజా గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడతలేదు? భయమా? ఎందుకని మాట్లాడతారు? తమ్ముడు మీరు ఎలాగొన్నారు? మంచిగా ఉన్నారు కదా. నేను ఎలాగొన్నాను? గజ్జి కుక్కను. రోజా గారు గజ్జి కుక్కతో సమానం. ఆ గజ్జి కుక్క వెళ్ళి కరిస్తే మనం ఏం చేయాలా? ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక గజ్జి కుక్క అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు రోజా గారికి వదిలేరు. ఆగబా ఆగో, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆగో. రోజా గారు గజ్జి కుక్కతో సమానము. ఎందుకు ఇప్పుడు ఈ రోజు కూడా రోజా గారు ఎందుకు అంత తెలుసా? మా మెగాస్టార్ తో నటించింది కాబట్టి రోజా గారి పైన మాకు అభిమానం ఉంది కాబట్టి రోజా గారు అంటాను. రోజా గారు గజ్జి కుక్క. రోజా గారు కొనిదేళ్ల ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ విమర్శించిన శక్తి ఉందా? ఆయనకి అంత దమ్ము ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రోజా గారు పర్యటన చేయండి. మీరు అక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వద్దు, నగరిలో మీరు పర్యటన చేయండి. చెప్పులతో కొడతారు రోజా గారికి. నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. రోజా కోసం నాకు మిత్రమా, ఎవరికైనా అడగండి. రోజా కోసము ఆంధ్రప్రదేశ్ లో అంబట్ రాంబాబు కోసము, వడాల నాని కోసము, పేరు నాని కోసము, అమర్నాథ్ కోసము, మరి నెల్లూరు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కోసం దయచేసి అడగవద్దు. ఈ నలుగురు, ఈ 10 మంది వల్లే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి వెళ్ళిపోండు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. నేను ఇస్తున్నా కదా, ఆగు తర్వాత అడుగు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తాను ఒకటే మాట. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ, ఒకసారి ఎంపీ, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు 67 స్థానాల్లో, ఒకసారి సీఎం, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. దయచేసి ఎదలు తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మరిన్ని స్థానాలు పెరుగుతాయి. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 నుంచి 0 పైన పక్కన వస్తుంది. ఒకటి వస్తాయి.